తర్వాత ఇంకోసారి లాక్ వేస్తున్నా. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత 4 చైన్స్ వేస్తున్నా. 2 3 4 చైన్స్ ఎక్కడ దాకా వస్తాయో అక్కడ దాకా చూసి బట్టకి లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేస్తున్నా. ఇది కూడా సేమ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా బట్ట చిక్కు లేకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటి బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇట్లాంటి ప్లెయిన్ కలర్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇట్లా ఈ పోగులు చూసుకొని బీడ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బీడ్ లాక్, తర్వాత బట్టకి లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇది 4 చైన్స్ వేసుకున్నాం కదా, అక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ బీడ్ పక్కన లాక్ ఉంటుంది కదా, ఆ లాక్కి లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 3 4 5 చైన్స్ మళ్ళీ బీడ్ పక్కన లాక్ ఉంటుంది కదా, ఆ లాక్లో లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా 3 చైన్స్ వేసుకుంటున్నా. 3 చైన్స్ 4 చైన్ మధ్యలో వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ సైడ్ తిప్పుకున్న తర్వాత స్టార్టింగ్ 1 2 3 చైన్స్ వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఈ ముందు 4 చైన్స్ వేసుకున్నవి ఇప్పుడు వేసుకున్న 3 చైన్స్ మొత్తం ఇట్లా ఒక స్తూపం లాగా చేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇప్పుడు నీడిల్ మీద 2 టైమ్స్ దారం చుట్టుకొని ఈ 5 చైన్ లైన్లోన మళ్ళీ వేసుకోవాలన్నమాట. స్తంభాలు త్రిబుల్ క్రోషా వేస్తున్నా అనమాట. మళ్ళీ ఇంకోసారి చుట్టుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషానే వేస్తున్నా. ఇట్లా త్రిబుల్ క్రోషా వేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు 2 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని ఆ రెండు మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా వేసుకోవాలన్నమాట. డిజైన్ ఈ విధంగా వస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకోవాలి, మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లనే కంటిన్యూ త్రిబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లనే మొత్తము ఇట్లా మళ్ళీ ఇంకోసారి నీడిల్ మీద దారం చుట్టుకోవాలి, మళ్ళీ ఇట్లా త్రిబుల్ క్రోషా వేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్ వేసుకుంటున్నా. ఇది ఎక్కడ దాకా వస్తుందో దాని మధ్యలో మళ్ళీ లాక్ వేసుకుంటున్నా అనమాట. మళ్ళీ ఇప్పుడు నీళ్ళ మీద చుట్టుకుంటున్నా. మళ్ళీ ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ అట్లనే చేసుకోవాలన్నమాట. 2 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి, మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి, ఒక పీకాట్ లాగా ఒక స్తూపం లాగా వేసుకోవాలన్నమాట. డిజైన్ ఇట్లా గ్యాప్ మధ్యలో పీకాట్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ ఇట్లా చిక్కు లేకుండా చూసుకొని మళ్ళీ నీళ్ళ మీద దారం చుట్టుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా తీసుకోవాలన్నమాట. సేమ్ ఇట్లా ఇదే విధంగా మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ నీళ్ళ మీద దారం చుట్టుకొని మళ్ళీ ఇట్లా ఇంకో స్తంభం దాని పక్కన ఇంకో స్తంభం చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్ మళ్ళీ ఈ గ్యాప్ రెండు స్తంభాలని ఇట్లా చూపిస్తున్నా కదా వీడియోలో, అట్లా చూసుకొని చేయాలన్నమాట. ఈ విధంగా వస్తుంది డిజైను. ఇట్లా ఇప్పుడు ఇది లాక్ వేసుకుంటున్నా. ఇక్కడ 3 చైన్ మధ్యలో రెండింటి మధ్యలో లాక్ వేస్తుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఈ లాక్ మనం ఇంతకు ముందు వేసినాం కదా, ఆ లాక్ మధ్యలో నుంచి లాక్ వేసుకోవాలి. ఇప్పుడు బట్టకి లాక్ వేసుకుంటున్నా. అట్లయితే డిజైన్ బాగుంటుందన్నమాట నీట్గా. ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ వేస్తున్నా. సేమ్ ఇంతకుముందు స్టార్టింగ్ 4 చైన్స్ వేసుకున్నా కదా, కుచ్చుకు అనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ వేస్తున్నా. ఇట్లా 4 చైన్స్ వేస్తున్నా. 4 చైన్స్ వేసి మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా.
మళ్ళీ ఇప్పుడు బీడ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి ఇట్లా మళ్ళీ 4 చైన్స్ వేస్తున్నా. ఇప్పుడు ఇట్లా బట్ట రివర్స్ చేసి మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకొని మళ్ళీ 4 చైన్స్ లాక్లో లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ 5 చైన్స్ వేసుకుంటున్నా. ఇక్కడ 5 చైన్స్ వేసుకొని దాని లాక్ పక్కన బీడ్ పక్కన లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ సేమ్ 3 చైన్స్ వేసుకోవాలి. చిక్కు లేకుండా దారం తీసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకుంటున్నా. 3 చైన్స్ వేసుకొని 4 చైన్లో ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ తిప్పాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 చైన్స్ వేసి 2 స్తంభాల మధ్యలో ఇట్లా పీకాట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ త్రిబుల్ క్రోషా వేస్తున్నా. నెల్లి పైన దారం చుట్టుకుంటున్నా. మళ్ళీ ఇదే విధంగా వేసుకుంటున్నాను అన్నమాట. డిజైన్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అన్నమాట మొత్తం అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ డిజైన్ ఇట్లా దారం చుట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మళ్ళీ త్రిబుల్ క్రోషా వేస్తున్నా. మళ్ళీ 3 చైన్స్ వేసుకొని ఒక పీకాట్ లాగా చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకుంటున్నా. మళ్ళీ ఈ విధంగా చేసుకుంటున్నా అన్నమాట. డిజైన్ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట మొత్తం. ఈ విధంగా మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ పీకాట్ అనొచ్చు, లేదంటే ఒక స్తూపం కూడా ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లాక్ వేసుకుంటున్నా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందు స్టార్టింగ్ లాక్ వేసుకుంటాం కదా, దాంట్లో వేస్తుంది అనమాట. మళ్ళీ 1 2 3 4 చైన్స్ మళ్ళీ బట్టకి లాక్. ఇక్కడ ఎక్స్ట్రా వేసుకుంటున్నా. ఇవి కట్ చేసుకోవాలన్నమాట. డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.